స్వర్ణకారులకి ఒక జబ్బు ఉంటుంది అన్నాడు అని తల్లికి సంబంధించిన వస్తువులు చేసేటప్పుడు కూడా అందులో నుంచి కొంత బంగారం తీసి పక్కన పెట్టడం వాళ్ళ ఆనవాయితీ అన్నాడు. అనగానే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఈయన దిష్టి బొమ్మలు దగ్ధం చేసిన తర్వాత సారీ చెప్పాడు. అలాగే ఒకసారి చిరంజీవి, హీరో చిరంజీవి ఈయన ఒకే వేదిక మీద ఉండే పరిస్థితి. అయితే చిరంజీవి గారు ఆ వేదిక మీద దగ్గరికి రాగానే ఆయన అభిమానులందరూ మూగారు. వాళ్ళందరూ ఫోటోలు దిగే పనిలో ఉన్నారు, హడావిడి జరుగుతోంది. ఈయన వేదిక మీద నుంచి చాలా కోపంగా చిరంజీవి గారు తొందరగా ఆ పని ముగించుకుని వస్తే మనం సభ ప్రారంభించుకోవచ్చు అన్నాడు. ఈయన వీళ్ళని అవతలికి పో అని అనలేడు. ఒకవేళ అలా అంటే మీడియాలో నెగిటివ్గా ప్రచారం అవుతుంది అది. అందుకని వచ్చిన అభిమానుల్ని ఏదో పద్ధతిలో వాళ్ళని సంతృప్తిపరిచి పంపించాలి అనే బాధలో ఉన్నాడు ఈయన. ఇదే టైంలో ఆయనేమో హుకుం జారీ చేస్తున్నాడు వేదిక మీద నుంచి, గరికపాటి గారు మీరు తొందరగా వచ్చేయాలి, ఆ గోల ఆపేసి అన్నాడు చాలా స్పష్టంగా. దీంతో చిరంజీవి అభిమానులు ఈయన ఒక్క నిమిషం ఆయన అరుస్తున్నాడయ్యా పక్కకి వెళ్ళండి అని పైకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మెగా అభిమానులు అందరూ గరికపాటి మీద దాడి మొదలుపెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళొకసారి చెప్పాడు. ఇలా ఆయన ఇష్టం. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే, ఆ మధ్యకాలంలో ఆయన పర్సనల్ లైఫ్ మీద ఆయన మొదటి భార్య ఆవిడ వీడియో చేసి మార్కెట్లో పెట్టారు ఈయన గురించి. అప్పుడు చాలామంది ఇప్పుడు తిడుతున్నవాళ్ళు, ఇప్పుడు మాట్లాడుతున్నవారు గరికపాటికి వ్యతిరేకంగా ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతున్న చాలామంది ఆ వివాదంలో నోరు విప్పలేదు. ఎందుకు విప్పలేదంటే స్పష్టంగా అది ఆయన పర్సనల్ వ్యవహారం, పెళ్ళి దానికి సంబంధించిన వ్యవహారాలు, సమాజంకి ఏమాత్రము సంబంధం లేని గొడవ, దాని గురించి మనం మాట్లాడకూడదు అనేటువంటి విచక్షణ పాటించి ఎవరు మాట్లాడలేదు. కానీ ఆయనకు ఆ విచక్షణ లేదు.